వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఈ ఇండియన్ జాగ్రఫీ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇందిరా పాయింట్ గల ప్రాంతం ఏది? ఇందిరా పాయింట్ గల ప్రాంతం వచ్చేసి అండమాన్ దీవులు. ఈ అండమాన్ దీవుల యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేయర్. కానీ ఇటీవల కాలంలో ఈ పోర్ట్ బ్లేయర్ పేరును మార్చారు. అండమాన్ యొక్క కొత్త రాజధాని వచ్చేసి శ్రీ విజయపురం. ఈ రాజధాని యొక్క పేరును సెప్టెంబర్ 13, 2024 ఈ పేరు మార్చారు శ్రీ విజయపురంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవెంత? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవెంత? ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 972 కిలోమీటర్లు. అలాగే ఇండియాలో అతి పొడవైన తీరరేఖ ప్రాంతం వచ్చేసి గుజరాత్. గుజరాత్ యొక్క తీరరేఖ ప్రాంతం వచ్చేసి 1600 కిలోమీటర్లు. మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ తీరరేఖ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. అలాగే ఇండియాలో అతి చిన్న తీరరేఖ గల ప్రాంతం వచ్చేసి రాష్ట్రం వచ్చేసి గోవా, 160 కిలోమీటర్లు. భారతదేశ ప్రామాణిక రేఖాంశం వచ్చేసి 82.1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం 82.1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఐఎస్టీ అనగా? ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. అలాగే జిఎంటీ అనగా అంటే జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం. నెక్స్ట్ వన్, భారతదేశ తూర్పు పడమరల మధ్య పొడవెంత? భారతదేశ తూర్పు మరియు పడమరల మధ్య పొడవెంత అంటే తూర్పు మరియు పడమరల మధ్య 2933 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం. భారతదేశ ఉత్తర మరియు దక్షిణాల మధ్య దూరం వచ్చేసి 3214 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశంలో కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? భారతదేశంలో కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఆన్సర్ వచ్చేసి 8 రాష్ట్రాలు. ఆ 8 రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఈ కర్కాటక రేఖ కర్కాటక రేఖకు దగ్గరలో ఉన్న ప్రాంతం వచ్చేసి ఉదయ్పూర్, త్రిపుర. లేదా కర్కాటక రేఖకు దగ్గరగా ఉన్న నగరం వచ్చేసి ఉదయ్పూర్, ఇది త్రిపురలో ఉంటుంది. కర్కాటక రేఖ ఏ నది గుండా వెళ్తుందంటే కర్కాటక రేఖ మహీ నది గుండా వెళ్తుంది. నెక్స్ట్ వన్, బంగాళాఖాతంలో ఉండే దీవులు ఏమి? బంగాళాఖాతంలో ఉండే దీవులు ఏవి? బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. అలాగే అరేబియా సముద్రంలో ఉండే దీవులు వచ్చేసి లక్షద్వీపులు. అరేబియా సముద్రంలో ఉండే దీవులను లక్షద్వీపులు అంటారు. నెక్స్ట్ వన్, కూలు కుంగ్రా లోయలు గల రాష్ట్రం ఏది? కూలు మరియు కుంగ్రా లోయలు గల రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. అలాగే మాక్ డోప్ లోయ గల రాష్ట్రం ఏది? మాక్ డోప్ లోయ గల రాష్ట్రం వచ్చేసి మేఘాలయ. మిష్మీ కొండలు గల రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ కొండలు ఉంటాయి. నెక్స్ట్ వన్, దిహంగ్ లోయ గల రాష్ట్రం ఏది? దిహంగ్ లోయ గల రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సింధు నదికి గల ఉపనదులు. సింధు నదికి గల ఉపనదులు వచ్చేసి జీలం, చినాబ్, రావి, బియాస్, సత్లెజ్. సింధు నది యొక్క ఉపనదులు వచ్చేసి జీలం, చినాబ్, రావి, బియాస్, సత్లెజ్. సింధు నది పరివాహక ప్రాంతం ఎక్కువగా గల దేశం వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుంది. ఈ సింధు నది ఎక్కువగా పాకిస్తాన్ దేశంలో ప్రవహిస్తుంది. ఇండియాలో కొంత ప్రాంతమే ప్రవహిస్తుంది. 2 నదుల మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారు? 2 నదుల మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారంటే అంతర్వేది అంటారు. నెక్స్ట్ వన్,
గంగా నది గల ఉపనదులు ఎన్ని? గంగా నది గల ఉపనదులు మొత్తం 10 ఉంటాయి. అందులో కుడివైపు ప్రవహించే నదులు వచ్చేసి, కుడివైపు నుంచి గంగా నదిలో కలిసే నదులు వచ్చేసి యమున, సోన్, దామోదర్ నదులు. అలాగే ఎడమవైపు నుంచి గంగా నదిలో కలిసే నదులు వచ్చేసి గోమతి, గాగ్రా, గండక్, కోసి. ఈ గంగా నది యొక్క ఉపనదులలో అతిపెద్ద ఉపనది వచ్చేసి యమునా నది. నెక్స్ట్ వన్, టెరాయి అనగా, టెరాయి అంటే చిత్తడి ప్రాంతం. టెరాయి అనగా చిత్తడి ప్రాంతం. భారతదేశంలోని అతిపెద్ద చిత్తడి ప్రాంతం ఏదంటే సుందర్బన్స్ మైదానాలు. ఇది పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏది? ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏది? ఆన్సర్ వచ్చేసి కన్యాకుమారి. ఈ కన్యాకుమారి ప్రాంతం వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ సరిహద్దు. నెక్స్ట్ వన్, ఖనిజ వనరులు సమృద్ధిగా గల పీఠభూమి ఏది? ఖనిజ వనరులు సమృద్ధిగా గల పీఠభూమి వచ్చేసి ఛోటా నాగ్పూర్ పీఠభూమి. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏది? దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు వచ్చేసి నీలగిరి పర్వతాలు. నీలగిరి పర్వతాలలో వేసవి విడిది ప్రాంతం ఏది? నీలగిరి పర్వతాలలో వేసవి విడిది ప్రాంతం వచ్చేసి ఊటీ. నెక్స్ట్ వన్, నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట శిఖరం. అలాగే పడమటి కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి శిఖరం. పశ్చిమ కనుమలలో పుట్టిన నదులు ఏవి? పశ్చిమ కనుమలలో పుట్టిన నదులు ఏవి? పశ్చిమ కనుమలలో గోదావరి మరియు కృష్ణా నదులు పుట్టినాయి. నెక్స్ట్ వన్, తూర్పు కనుమలలో పుట్టిన ఎత్తైన పర్వతం ఏది? తూర్పు కనుమలలో పుట్టిన ఎత్తైన పర్వతం ఏది? ఆన్సర్ వచ్చేసి అరోమా కొండ. ఇది చింతపల్లి ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, థార్ ఎడారి ఎక్కువగా విస్తరించే రాష్ట్రం ఏది? థార్ ఎడారి ఎక్కువగా విస్తరించే రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. అలాగే థార్ ఎడారిలో ప్రవహిస్తున్న నది ఏది? థార్ ఎడారిలో ప్రవహిస్తున్న నది వచ్చేసి లూని నది. థార్ ఎడారి ప్రాంతంలో నీటిని అందిస్తున్న కాలువ వచ్చేసి ఇందిరాగాంధీ కాలువ. ఈ థార్ ఎడారి ప్రాంతంలో నీటిని అందిస్తున్న కాలువ వచ్చేసి ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర గోవా తీర మైదాన ప్రాంతాన్ని ఏమంటారు? మహారాష్ట్ర గోవా తీర మైదాన ప్రాంతాన్ని కొంకన్ తీరం అంటారు. అలాగే కర్ణాటక తీర మైదాన ప్రాంతాన్ని ఏమంటారు? కర్ణాటక తీర మైదాన ప్రాంతాన్ని కెనరా తీరం అంటారు. కేరళ తీర మైదాన ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు. ఒడిస్సా తీర మైదానాన్ని ఉత్కల్ తీరం అంటారు. ఆంధ్రప్రదేశ్ తీర మైదాన ప్రాంతాన్ని సర్కార్ తీరం అంటాం. తమిళనాడు తీర మైదాన ప్రాంతాన్ని కోరమండల్ తీర ప్రాంతం అంటారు. చిల్కా సరస్సు గల రాష్ట్రం వచ్చేసి ఒడిస్సా. ఈ ఒడిస్సా రాష్ట్రంలో చిల్కా సరస్సు ఉంటుంది. నెక్స్ట్ వన్, కొల్లేరు మరియు పులికాట్ సరస్సులు గల రాష్ట్రం ఏది? కొల్లేరు మరియు పులికాట్ సరస్సులు గల రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. కొల్లేరు వచ్చేసి మంచినీటి సరస్సు. ఈ పులికాట్ సరస్సు వచ్చేసి ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ వన్, భారతదేశానికి దక్షిణ అంచు ఏది? భారతదేశానికి దక్షిణ అంచు గల ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇందిరా పాయింట్. ఈ భారతదేశానికి దక్షిణ అంచు వచ్చేసి ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ గల దీవి ఏది? ఇందిరా పాయింట్ గల దీవి ఏది అంటే నికోబార్ దీవులలో ఈ ఇందిరా పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రవాల భిత్తికల వల్ల ఏర్పడిన దీవులు ఏవి? ప్రవాల భిత్తికల వల్ల ఏర్పడిన దీవులు వచ్చేసి లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు ప్రవాల భిత్తికల వల్ల ఏర్పడాయి. నెక్స్ట్ వన్, భారతదేశం శ్రీలంకలను వేరు చేయు జలసంధి ఏది? భారతదేశం మరియు శ్రీలంకలను వేరు చేయు జలసంధి ఏది? ఆన్సర్ వచ్చేసి పాక్ జలసంధి. ఈ పాక్ జలసంధి
భారతదేశం మరియు శ్రీలంక దేశాన్ని వేరు చేస్తుంది. అలాగే నెక్స్ట్ వన్, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఏది? ప్రపంచంలోని ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్ శిఖరం. ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క పొడవు వచ్చేసి 8,849 మీటర్లు. ఎవరెస్ట్ శిఖరం యొక్క పొడవు వచ్చేసి 8,849 మీటర్లు. అలాగే భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం వచ్చేసి K2 శిఖరం. ఈ K2 శిఖరం యొక్క పొడవు వచ్చేసి 8,611 మీటర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.